ఇంకో విచిత్రం ఏంటంటే ఈయన ఏమంటుంటాడంటే 11 సీట్లకు పడిపోయిన వాళ్ళు మమ్మల్ని విమర్శిస్తున్నారు. రెండవది అదేది అధపాతాళానికి తొక్కేసాము అన్నటువంటి 40% ఓట్లు అధపాతాళానికి తొక్కేసేది ఏంది? కూటమి కాబట్టి నడుస్తుంది. నీకు ఇప్పుడు వచ్చిన పర్సంటేజ్ ఆఫ్ ఓట్ ఎంత? నెంబర్ 1. రెండవది 11 సీట్లు వచ్చినోడికి మాట్లాడే అర్హత లేదంటే ఒక్క సీట్ వచ్చినోడికి నీకెట్లా మాట్లాడే అర్హత ఉంటుంది? క్రిందసారి ఇప్పుడు 21 వచ్చి రావచ్చు గాక, నువ్వు ఇవాళ ఇండివిజువల్గా పోటీ చేస్తే కూడా రానని నువ్వే చెప్తుంటివి. ఇంకోటి ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు లేదు, అవతలోడు ఓడిపోతే మూసు కూర్చోవాలని నువ్వు మూసు కూర్చోవాలా? తెలుగుదేశం మూసు కూర్చోవాలి ముందు. అట్లా మాట్లాడతాం మనం. ప్రజాస్వామ్యం అదే నువ్వు చెప్పే ప్రజాస్వామ్యం. ఇంకొకటి ఏది ఇప్పుడు అద్భుతం జరిగిపోతుంది, యాక్సెప్ట్ చేస్తున్నావు నువ్వు అద్భుతం జరుగుతుందని. అరాచకాలు అంతకుముందు జరిగినాయి, ఇప్పుడు దానికి 4 గంటలు జరగట్లేదా? దీంట్లో నీవు జవాబుదారీతనం లేదా? బాధ్యత లేదా దాంట్లో? ఇప్పుడంతా అద్భుతంగా ఉందా? దొంగ కేసులు పెట్టట్లేదా? సోషల్ మీడియా కేసులు, లేకపోతే గనక అక్రమ కేసులు, ఎన్ని రకాల కేసులు పెడుతున్నారు, ఎన్ని వేధింపులు జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి. నీ సొంత పార్టీ వాళ్ళని కొడుతురు కదా అవతల వాళ్ళు. అది వైసీపీ వాడు కాదు కొడుతుంది, నీ పార్టీ వాళ్ళే, నీ కూటమి వాళ్ళే కొడుతున్నారు కదా. వాళ్ళకి ఇంకా నువ్వు అండగా లేకుండా నేను అట్లా వాటి కోసం చేయట్లేదు అంటే ఇప్పుడు ఎట్లా ఉందంటే, చంద్రబాబు గారిని ప్రేమిస్తూ జనసేనలో ఉండు, నన్ను అభిమానించు నేను కనబడ్డప్పుడు, బాబు గారిని సమర్థించు. భారతీయ జనతా పార్టీలో సుదీర్ఘకాలం పాటు ఎట్లయితే చంద్రబాబు ప్రేమికులు నాయకత్వం వహించారో రాష్ట్ర స్థాయిలో,